గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. ఏపీ వార్తా విశేషాలు చూసినట్లయితే ముందుగా ఈనాడు. ఇక్కడ మనకు బ్యానర్ ఐటంగా ఇవాళ అమరావతి నిర్మాణానికి పనులు మళ్ళీ ప్రారంభం కానున్నటువంటి క్రమంలో ప్రధాని మోదీ చేతుల మీదుగా పునఃప్రారంభం కానున్నాయి. ఈ వార్తనే అమరావతి నిర్మాణానికి పునఃసంకల్పం అన్నటువంటి లైన్తో వార్తను హైలైట్ చేస్తూ సభకు సంబంధించి ఏర్పాట్లకు సంబంధించి ఏ పనులు ప్రారంభించబోతున్నారు, వేటికి శంకుస్థాపనలు చేయబోతున్నారు అన్నటువంటి కథనాన్ని బ్యానర్ ఐటంగా ఇచ్చింది ఈనాడు. నేడు రాజధాని పనులను ప్రారంభించనున్న ప్రధాని, ప్రజల ఆకాంక్షల ప్రతిరూపం, అభివృద్ధి పనులకు శ్రీకారం అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక రైట్ సైడ్ పైన టాప్లోనే కనుక మీరు చూసినట్లయితే ముఖ్యంగా పరిశ్రమలు పెట్టుకునేటువంటి దానికి సంబంధించి ఆలోచనతో వస్తే చాలు పరిశ్రమ పెట్టుకోవచ్చు. ప్లగ్ అండ్ ప్లే విధానంలో మౌలిక సదుపాయాల కల్పన, ఇంటికో పారిశ్రామికవేత్తను తయారు చేయడమే లక్ష్యం. 175 నియోజకవర్గాల్లో పరిశ్రమల ఏర్పాటుకు వీలుగా ఎంఎస్ఎంఈలు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నారంపేటలో సీఎం చంద్రబాబు ఇచ్చినటువంటి హామీని చేసిన సూచనను ఇక్కడ హైలైట్ చేస్తూ వార్తనిచ్చారు. ఇక ఉపాధి శ్రామికులకు ప్రమాద పరిహారం పెంపు, మృతి చెందిన తీవ్ర అంగవైకల్యానికి గురైనా కూడా 2 లక్షల సాయం, మృతుల కుటుంబాలకు కేంద్ర బీమా పథకాల కింద మరో 2 లక్షలు. ఉపాధి శ్రామికుల ఆత్మీయ కలయిక సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటనను ఇక్కడ హైలైట్ చేశారు. ఇక లెఫ్ట్లో గనక చూసినట్లయితే క్రైస్తవంలోకి మారిన రోజే ఎస్సీ హోదా కోల్పోతారు, ఎస్సీ ఎస్టీ చట్టం కింద వారు రక్షణ పొందలేరు. హైకోర్టు కీలక తీర్పు, ఓ ఫాస్టర్ ఫిర్యాదుతో నమోదైన కేసు కొట్టివేత. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. అమరావతి పనుల పునఃప్రారంభానికి సంబంధించి వార్తను హైలైట్ చేస్తూ ఆంధ్రజ్యోతి బ్యానర్ ఐటమ్ ఇచ్చింది. అమరావతికి జయం, 2.0కు సర్వం సిద్ధం అంటూ వార్తను హైలైట్ చేశారు. ఇక పాక్లో గుబులు, ఇప్పటికే అంతర్గత సమస్యలతో ఉక్కిరి బిక్కిరవుతున్న దాయాది దేశం అంటూ భారత్తో పోరు తప్పదేమో అన్నటువంటి ఆలోచనలో గుబులు మొదలైంది పాకిస్తాన్లో అని చెప్పేసిందే ఈ వార్త. ఇక పారిశ్రామికీకరణతోనే రాష్ట్రాభివృద్ధి, 50 ఎంఎస్ఎంఈ పార్కుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు. ఇక వారికి ఎస్సీ హోదా వర్తించదు, అంటే క్రైస్తవంలోకి మారగానే దానిని కోల్పోతారు, ఎస్సీ ఎస్టీ చట్టం కింద వారు రక్షణ పొందలేరు అని చెప్పేసి ఒక ఫాస్టర్ ఫిర్యాదుతో ఆయన ఫిర్యాదు చెల్లదు అని చెప్పేసి హైకోర్టు నిన్న స్పష్టం చేసిన విషయాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. నెక్స్ట్ సాక్షి. కంచం లాగేశారు అంటూ ప్రతి ఇంటికి బాబు మోసం, మహిళలు, రైతులు, యువతకు, పిల్లలకు ద్రోహం, వైఎస్ జగన్ నిప్పులు చెరిగారు. చంద్రబాబు సీఎం కాకముందు ప్రతి ఇంట్లో 4 వేళ్లు ఆనందంగా నోట్లోకి వెళ్లేవి, ఇప్పుడు కంచం లాగేశారు అని చెప్పేసి మాజీ సీఎం వైఎస్ జగన్ మండిపడ్డ విషయాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. మరోవైపు కుల గణన నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. ఏదైతే మొన్న కేంద్ర కేబినెట్ జనగణనతో పాటు కులగణన కూడా చేస్తాం ఈసారి సెన్సెస్లో అని చెప్పేసి ఏదైతే చెప్పిందో దాన్ని స్వాగతిస్తున్నాం అని చెప్పేసి వైఎస్ జగన్ అన్నారు. ఇక గోడ చాటున గుట్టు అంటూ 5 మంత్రులున్నా 7 ప్రాణాలు బలి, సింహాచలంలో ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించిన మంత్రుల కమిటీ. రిజిస్ట్రార్ జనరల్ నుంచే నేరుగా తాజా జాబితా, కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయానికి సంబంధించిన వార్త ఇది. ఇక నేడు అమరావతికి ప్రధాని మోదీ, అమరావతి పనుల పునఃప్రారంభ కార్యక్రమంలో పాల్గొననున్న ప్రధాని ఆ తర్వాత ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. మద్దతు ధర ఎక్కడ బాబు అన్నటువంటి క్వశ్చన్తో ధరల స్థిరీకరణ నిధి పచ్చిద్దగ, మార్కెట్లో జోక్యం లేనేలేదు, రైతులను గాలి కొదిలేసిన కూటమి సర్కార్ అంటూ సాక్షి కథనాన్ని ప్రచురించింది. మొత్తానికి ఇవి ఏపీ వార్తా విశేషాలు. ఇక తెలంగాణ వార్తా విశేషాల్లోకి వస్తే ముందుగా ఈనాడు. ఇక్కడ బ్యానర్ ఐటంగా కులగణన నిర్ణయం కాంగ్రెస్ విజయం, రాహుల్ను ప్రధాని మోదీ ఆదర్శంగా తీసుకున్నారు, రాష్ట్ర అనుభవాలను కేంద్రంతో పంచుకునేందుకు సిద్ధం, రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ రాష్ట్ర నాయకులు విమర్శలు చేస్తున్నారు, లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి 400 సీట్లు వస్తే రిజర్వేషన్స్ రద్దయ్యేవి అన్న సీఎం రేవంత్ రెడ్డి మాటలను ఇక్కడ హైలైట్ చేస్తూ నిన్న విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా కులగణన నిర్ణయం అనేది కాంగ్రెస్ సాధించినటువంటి విజయంగా పేర్కొన్నారు ఆయన.
ఇక అయితే ఈ కులగణనలో తెలంగాణది రాంగ్ మోడల్, రోల్ మోడల్ కాదు, రాంగ్ మోడల్ అని చెప్పేసి అటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడినటువంటి విషయాన్ని ఇక్కడ హైలైట్ చేస్తూ, రేవంత్ సర్కార్ చేసింది బీసీ వ్యతిరేక సర్వే, కేంద్ర నిర్ణయాన్ని తమ ఘనతగా రాహుల్ చెప్పుకోవడం సిగ్గుచేటు, 2010లోనే బీజేపీకి కులగణనకు అనుకూలంగా కేంద్రానికి లేఖ రాసింది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇక పైన టాప్లో కనుక చూస్తే, భారత్లో సృష్టిద్దాం జగతికి అందిద్దాం అంటూ సంగీతం, సినిమా, గేమింగ్ రంగాల్లో భారత్ ప్రపంచ కేంద్రంగా ఉదయిస్తోందని ప్రధాని మోదీ అన్నారు. భారత్లో సృజనాత్మకత ఆర్థిక వ్యవస్థ పరిడవిల్లుతోంది అన్నారు. ఆరెంజ్ ఎకానమీ, ప్రపంచం కొత్త ధనం కోరుకుంటున్న ఈ తరుణంలో భారత్లో సృష్టిద్దాం జగతికి అందిద్దాం నినాదంతో మనం ముందడుగు వేయడానికి ఇదే సరైనటువంటి టైం అని చెప్పేసి ప్రధాని చెప్పినటువంటి విషయాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. వేవ్ సదస్సులో మాట్లాడారు ప్రధాని. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి, ఇక్కడ రైజింగ్ తెలంగాణను ఎవరు ఆపలేరు అంటున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఆపాలనుకునేవారు కళ్ళు కాళ్ళు కాలిపోతాయి, ఆపాలనుకునేవారి కళ్ళు కాళ్ళు కాలిపోతాయి. ఆర్టీసీలో సమ్మె పోటు రాష్ట్రానికే నష్టం, సమ్మె విషయంలో చర్చిద్దాం, చేయగలిగింది చేద్దాం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాలేదు, అందరూ సహకరించాలి, 15 నెలలుగా ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాం, 10 ఏళ్లలో 8 లక్షల కోట్లు ఎటెల్లాయో తెలియనట్టే కపట నాటక సూత్రధారి కేసీఆర్ బయలుదేరాడు, జాగ్రత్త, పథకాలు వాటి అమల్లో తెలంగాణ నెంబర్ 1గా నిలిచింది, కుల గణనకు తెలంగాణ మోడల్ను పరిశీలించండి, కేంద్రానికి సహకరించేందుకు సిద్ధం అంటున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పాక్లో గుబులు అంటూ ఇప్పటికే అంతర్గత సమస్యలతో ఉక్కిరిబిక్కిరవుతున్నటువంటి దాయాది దేశం, అంతర్గత సమస్యలతో ఉక్కిరిబిక్కిరవుతున్న పాకిస్తాన్ పహల్గాం ఉగ్రదాడి ఘటన అనంతర పరిణామాలతో ఆందోళన చెందుతోంది అని వార్తనిచ్చారు. నెక్స్ట్ నమస్తే తెలంగాణ, ఇక్కడ పేదోళ్ల ఇండ్లు ఢమాల్, పెద్దోళ్లకు సలాం అంటూ కొత్వాల్గూడలో 52 ఎకరాలను ప్రభుత్వ భూమిగా నిర్ధారించిన కోర్టు తీర్పు కాపీ అందిన 250 కోట్ల రూపాయల భూమి స్వాధీనానికి సర్కార్ వెనుకంజ, ప్రైవేటు వ్యక్తులకు ఇబ్బంది లేకుండా కేవలం బోర్డు ఏర్పాటుతో సరిపెట్టింది అని చెప్పేసి ఈ వార్తనిచ్చారు. ఇక పంచాయతీ మళ్లీ మొదటికి అంటే కేంద్రం ప్రకటనతో ఎన్నికలపై సందిగ్ధత, 42% రిజర్వేషన్ల పెంపు అనుమానమే అంటూ ఈ వార్తనిచ్చారు. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఈసారి వచ్చేటువంటి ఎన్నికల్లో 42% రిజర్వేషన్తో అమలు చేయాలన్న దిశగా రాష్ట్రం వెళ్లాలన్నటువంటి క్రమంలో మరోవైపు ఈ కులగణనకు సంబంధించి కేంద్రం తాజాగా చేసినటువంటి ప్రకటనతో పంచాయతీ మళ్లీ మొదటికి అంటూ ఈ వార్తనిచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు, రోజువారీ ఖర్చులకు నెలవారీ అప్పులు చేస్తున్నాం, చెప్పుకోవడానికి నాకేం నామోషి లేదు, చేతనైన కాడికి ఉద్యోగులకు సహకరిస్తాం, ఆర్టీసీ కార్మికులు సమ్మయోచనను వీడాలి, కార్మికులు పంతాలు పట్టింపులకు వెళ్ళొద్దు, మేడే వేడుకల్లో కార్మికులతో సీఎం రేవంత్ రెడ్డి. హన్స్ ఇండియా, అండ్ ఇక్కడ బ్యానర్ ఐటంగా మనకు రేవంత్ ఆఫర్స్ తెలంగాణ మోడల్ యాజ్ బ్లూ ప్రింట్, అడ్జస్ట్ మోడీ గవర్నమెంట్ టు ఫార్మ్ మినిస్టర్స్ ప్యానల్, నో నీడ్ ఫర్ కాంగ్రెస్ టు క్లెయిమ్ క్రెడిట్ ఫర్ క్యాస్ట్ సెన్సెస్. ద నెక్స్ట్ న్యూస్, క్రియేట్ ఇన్ ఇండియా, క్రియేట్ ఫర్ వరల్డ్, మోడీ టెల్స్ కాంటెంట్ క్రియేటర్ ఎట్ వేవ్స్ 2025, పొజిషన్ ఇండియా యాజ్ గ్లోబల్ క్రియేటివ్ పవర్ హౌస్. ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. స్టే ట్యూన్.